హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. సో నేను మీ ప్రియ. ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు అండి. ఎవరైనా చూడొచ్చు. సో ఎవరి గురించి అయితే చూస్తున్నారో, ఏ పర్సన్ గురించి అయితే మీరు చూస్తున్నారో, మీ ఫ్రెండ్ కోసమా, మీ లవ్ ఇంట్రెస్ట్ కోసమా, సో ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నా ఆ పర్సన్ నేమ్ అనేది అట్లీస్ట్ 3 times తీసుకొని ఈ రీడింగ్ చూడండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, మీ హస్బెండ్ కోసం కానీ, మీ వైఫ్ కోసం కానీ, మీ క్లోజ్డ్ వన్ కోసం కానీ. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. స్పెషల్గా ఒక రాశి వాళ్ళు అనేం కాదు. అండ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎగ్జాక్ట్గా రీడింగ్ కావాలి, కంప్లీట్గా నా రీడింగ్ నేను తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్ నాకు రీయూనియన్ అవుతారా, లేకపోతే ఈ పర్సన్కి నాకు మ్యారేజ్ అవుతుందా, మేము మళ్ళీ ఎంతకాలం వెయిట్ చేయాలి మా పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి రావడం కోసం, ఇట్లా మీకు మీ ప్రాబ్లం, మీకు మీ పర్సన్కి మధ్య ఏమైనా గొడవలు ఉండొచ్చు, డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో దానికి తగ్గట్టు ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, సో చూద్దాము ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు చూపించండి యూనివర్స్. సో ఏస్ ఆఫ్ వాండ్స్, వెరీ గుడ్. మీ పర్సన్ అయితే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. స్టార్టింగ్లోనే వీళ్ళకి మీతో కలిసి రీయూనియన్ చేసుకోవాలని, మీతో మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని వీళ్ళకు ఉంది. ఓకే, ద హెరోఫాంట్, ద హై ప్రీస్టెస్, నైట్ ఆఫ్ వాండ్స్, 7 of Pentacles, 3 of Wands, Death, the Emperor, 7 of Pentacles, Queen of Pentacles, 7 of Swords, 6 of Wands. 1 second. 3 of Pentacles, the Tower, 9 of Swords. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఎంపరర్, ద హర్మిట్. అంటే మీ పర్సన్ ఐసోలేషన్లో ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు మీకోసం, అలోన్గా ఉంటున్నారు, ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు, ఎవరికి ఏ ప్రాబ్లమో షేర్ చేసుకోవాలి అనిపించట్లేదు. ఓకే, అండ్ ఇప్పుడు వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. లైక్ మీతో ప్యాషన్తో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, మిమ్మల్ని కలవాలి, మీతో వచ్చి మాట్లాడాలి. సో అంతా మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అదంతా సెట్ చేసుకోవాలి, అదంతా వచ్చి మీతో మాట్లాడాలి. అసలు ఎందుకు ఇంత దూరం వచ్చింది, ఇంత గ్యాప్ వచ్చింది అని చెప్పేసి మీతో మాట్లాడాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్
ఇక్కడ హెరోఫెంట్ కార్డ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక పర్సన్ మ్యారీడ్, ఒక పర్సన్ అన్మ్యారీడ్ సిచ్యువేషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈ పర్సన్కి మీరంటే చాలా లవ్ ఉందండి. మీరంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళ ఎమోషన్స్ అనేది వీళ్ళకి ఏంటంటే ప్రాపర్గా ఎమోషన్స్ ఎలా చూపించాలి, ఎలా ప్రేమ చూపించాలి అనేది తెలియట్లేదు. ఎమోషన్స్ వీళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. మేబీ మీకు ఈ పర్సన్కి మధ్య చాలా గొడవలు అయి ఉంటాయి, చాలా గొడవలు జరిగి ఉన్నాయి అని అనిపిస్తుందండి. సో మీరు గొడవ పెట్టుండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుండొచ్చు. బట్ ఈ పర్సన్కి అయితే మళ్ళీ మీతో ప్యాషన్తో రీయూనియన్ చేసుకోవాలని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, బట్ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ ఎందుకో కొంచెం స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారని కూడా అనిపిస్తుందండి. సో టెంపుల్స్కి కానీ ఇట్లా విజిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకోసం. అండ్ సో ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి. అండ్ వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మేబీ మీరు ఈ పర్సన్ని నీకు అసలు ఏమన్నా మీరు ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు, నీకు అసలు ఎమోషన్స్కి వాల్యూ తెలుసా, నాకెందుకో ఇక్కడ ఎనర్జీస్ బట్టి అనిపిస్తుంది మీరే ఈ పర్సన్తో గొడవ పడ్డారు, మీరే ఈ పర్సన్ ఎమోషన్స్కి వాల్యూ, నీకు అసలు ఎమోషన్స్ అంటే ఏంటో తెలుసా, మీరే ఈ పర్సన్ని లెక్క చేయనట్టుగా మాట్లాడారని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీరే ఈ పర్సన్ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు. బట్ ఈ పర్సన్కి మాత్రం మీతో మీరంటే ఇష్టం ఉంది, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ ఎమోషన్స్కి మీరు అసలు వాల్యూ ఇవ్వట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే ఇక్కడ వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటున్నారు, ఉండాల్సి వస్తుంది. వీళ్ళకి ఎందుకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ పర్సన్ మీ విషయంలో సైలెంట్గా ఉంటున్నారు అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ పర్సన్ని మీరు కొంచెం ఎందుకో హర్ట్ చేశారు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నా అంటున్నారు. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, మిమ్మల్ని స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. సో నా ఎమోషన్స్కి ఎలాంటి వాల్యూ ఇవ్వట్లేదని మీరు ఇక్కడ ఈ పర్సన్ని పాస్ట్లో ఏమైనా అనుంటారు. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు అనిపిస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ అనేది మీ విషయంలో వాళ్ళకి చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా ఎమోషనల్ పర్సన్. మీరంటే నిజంగా ఈ పర్సన్ చాలా లాయల్గా ఉంటారు, చాలా జెన్యూన్గా కూడా ఉంటారు. మీరంటే ఈ పర్సన్కి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళు నిజంగానే మీరంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి. బట్ ఏంటంటే అది మీకు చూపించినా మీరు అర్థం చేసుకోరు అని చెప్పి ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు. తన ఎమోషన్స్ మీరు అర్థం చేసుకోరు అని ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు. ఈ పర్సన్కి అయితే మాత్రం మీ దగ్గరికి రావాలని ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది, మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. బట్ మీ దగ్గర నుంచి ఈ పర్సన్కి ప్రాపర్ మెసేజెస్ కానీ ప్రాపర్ రెస్పాన్స్ కానీ అనేది ఈ పర్సన్కి ఏమీ కనిపించట్లేదు. చెప్తున్నాను కదా, తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీతో రీయూనియన్ చేసుకోవాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నారు. బట్ మీ సైడ్ నుంచి ఎలాంటి మెసేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ ఈ పర్సన్కి లేదు. మీరు ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరెందుకో ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది, ఈ పర్సన్ని మీరు టోటల్గా కన్ఫ్యూజ్ చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కాసేపు ఇష్టం ఉంది అంటారు, కాసేపు ఇష్టం లేదు అంటారు, మీకు ఒక క్లారిటీ లేదు. సో ఈ పర్సన్కి ఏం చెయ్యాలో కూడా, వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలో కూడా వాళ్ళకి క్లారిటీ రావట్లేదు. ఒక్కొక్కసారి ఏమో ఉన్నట్టుండి మీరు బాగా ప్రేమగా మాట్లాడతారు ఈ పర్సన్తో, ఇంకొకసారి ఆల్ ఆఫ్ సడన్ దూరం అయిపోతారు తన నుంచి. అసలు నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టుగా మాట్లాడతారు. మీ బిహేవియర్కి ఈ పర్సన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నారని నాకు ఇక్కడ అనిపిస్తుంది.
బట్ ఈ పర్సన్ మీకోసం అయితే చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడడం కోసం, మీ నుంచి కమ్యూనికేషన్ కోసం ఈ పర్సన్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎంత కాలమైనా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యూచర్ మీతోనే ఉండాలి అనుకుంటున్నారు. నాకెందుకో ఇక్కడ మీ సైడ్ నుంచే ఈ పర్సన్‌కి నెగెటివ్ ఎనర్జీస్ అనేది వాళ్ళు మీ సైడ్ నుంచి నెగెటివ్ ఎనర్జీస్ అనేది ఫీల్ అవుతున్నారా? మీరు నెగెటివ్ ఎనర్జీస్ అనేది ఈ పర్సన్‌కి ఇస్తున్నారా అనేది అది మీకే తెలుస్తుంది. బట్ ఎందుకో ఈ పర్సన్ మీ విషయంలో నెగెటివ్ ఎనర్జీస్‌గా మీరున్నారని తను ఫీల్ అవుతున్నారేమో. అంటే మీరు సైలెంట్ అయిపోయారు ఆల్ ఆఫ్ సడన్. అది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు మాత్రం మీరంటే ఇష్టం ఉంది, ఎమోషనల్‌గానే ఉన్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. మీతో కలిసి ఫ్యూచర్ ప్లానింగ్స్ లాంటివి చెయ్యాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో అయితే తన బిహేవియర్ కానీ, తన యాటిట్యూడ్ కానీ అన్నీ చేంజ్ చేసుకున్నారు. అంటే మేబీ ఈ పర్సన్ పాస్ట్‌లో చాలా యారోగెంట్‌గా కానీ, చాలా రూడ్‌గా కానీ, చాలా మొండిగా మాట్లాడడం కానీ, మొండిగా బిహేవ్ చేయడం కానీ అట్లా చేసేవాళ్ళు. ఎప్పుడైతే మీతో ప్రేమలో పడ్డారో వీళ్ళు మీ మీ ప్రేమ తర్వాత నుంచి ఈ పర్సన్‌లో చాలా మార్పొచ్చింది. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారో అప్పుడు టోటల్‌గా వీళ్ళ లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఎలా ఉండేవాళ్ళు ఎలా తీసుకొచ్చేసారు. ఎలా అంటే పులిలా ఉన్నోడిని పిల్లిలా మార్చేసావు. నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనే హోయ్. ఏదో 'చిరుత' మూవీలో సాంగ్ ఉంది కదా! సో, మీరొచ్చాక వీళ్ళ లైఫ్ మొత్తం చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. వీళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అయింది. వీళ్ళ బిహేవియర్ చేంజ్ అయింది. వీళ్ళు టోటల్‌గా మీరు రావడం వల్లే వీళ్ళ లైఫ్ చేంజ్ అయింది, టర్న్ అయింది అని ఫీల్ అవుతున్నారు. ఓకే. ద ఎంపరర్. ఇక్కడ ఈ పర్సన్ పాస్ట్‌లో చాలా మొండిగా ఉండేవాళ్ళండి. చాలా ఈగోయిస్టిక్ పర్సన్, చాలా యాటిట్యూడ్ పర్సన్. ఈ ఈగో, యాటిట్యూడ్ అన్నీ కూడా మేబీ బయట వాళ్ళ దగ్గర లేకపోతే సొసైటీ దగ్గర చూపిస్తారేమో గానీ, బట్ ఈ పర్సన్ అయితే మీ దగ్గర చూపించాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా మారిపోయారు. మీ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారో అప్పటినుంచి వీళ్ళ యాటిట్యూడ్ అనేది కొంచెం తగ్గించారు. మీరు ఎంటర్ అయిన తర్వాత ఈ పర్సన్ తన యాటిట్యూడ్ కూడా తగ్గించేసుకున్నారు. చాలా కామ్ డౌన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ అయితే తను మీకు మెసేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి ఇప్పుడు ఈ పర్సన్ మీకు రెడీగా ఉన్నారు. తన నుంచి మెసేజ్ చేయడానికి కానీ, మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ ఏంటంటే మీకు మెసేజ్ చేయకుండా ఇప్పుడు సంథింగ్ ఈ పర్సన్ మీకైతే గివ్ చేయడానికి, ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. మీకు మెసేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ నాకు తెలిసి ఇక్కడ మీలో కొంతమంది అయితే ఈ పర్సన్ నంబర్‌ని బ్లాక్ చేసినట్టుగా కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఈ పర్సన్‌కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఏవో ఉన్నాయండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ పర్సన్‌ని మీరు నమ్మలేని స్టేజ్‌కొచ్చేసారు. అందుకే మీరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. మీరు మీ సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఈ పర్సన్‌ని అసలు అలో చేయట్లేదు. ఇంతకుముందు ఉన్నట్టుగా తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాల్యూ ఇవ్వట్లేదు. మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకో ఈ పర్సన్‌ని మీరు బ్లాక్ చేశారని కూడా నాకు అనిపిస్తుంది. అలో చేయట్లేదు. మీ లైఫ్‌లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అన్నా కూడా మీరు అలో చేయట్లేదని వాడు ఫీల్ అవుతున్నారు. అండ్ పాస్ట్‌లో ఈ పర్సన్ మేబీ మీ నుంచి కొన్ని విషయాలు ఈ పర్సన్ మీ దగ్గర మంచిగా నటించడానికి హైడ్ చేసి ఉండొచ్చండి. సో, అదొక్కటి పట్టుకొని నన్ను చీట్ చేశారు, నన్ను మోసం చేశారు అని చెప్పేసి మేబీ మీరు మీ లైఫ్‌లో మీ సెల్ఫ్ గ్రోత్ చేసుకుంటూ, ఈ పర్సన్‌కి అవైలబుల్‌గా లేకుండా సైలెంట్‌గా ఉంటూ, తనకి మీ వైపు నుంచి ఎలాంటి ఎనర్జీస్ అనేది ఇవ్వకుండా, టోటల్‌గా ఇక్కడ మీ ఎనర్జీస్ మీరు
మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ గ్రోత్ మీరు అవుతున్నారనిపిస్తుంది. అలాగే ఈ పర్సన్‌ని మీరు దూరం పెడుతున్నారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంతకు ముందులాగా లేరు మీరు. మారిపోయారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఎవరైతే పాస్ట్‌లో మీకు అబద్ధాలు చెప్పారో ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. దే వాంట్ టు అచీవ్ సక్సెస్ విత్ యూ. మీతో మీ రిలేషన్‌లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. తన వాళ్ళందరినీ తీసుకొనొచ్చి ఇప్పటిదాకా మీ ఇద్దరి మ్యారేజ్‌కి ఎవరైతే నో చెప్పారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒప్పించుకొనొచ్చి ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ రిలేషన్‌లో సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా తన లైఫ్ షేర్ చేసుకోవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ 3 ఆఫ్ పెంటికల్స్ మీరెందుకో ఈ పర్సన్ మీద డౌట్ పడుతున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సంబడీ ఇన్వాల్వ్ మీరు కూడా ఇంకొక థర్డ్ పర్సన్ మాటలు వింటున్నారు. తనకు అలో చేయట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీతో మ్యారేజ్ చేసుకోవాలని, వాళ్ళు చాలా మారిపోయారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి తను చేసిన దానికి కానీ, మీకు అబద్ధాలు చెప్పింది దానికి కానీ సారీ చెప్పి, మళ్ళీ మిమ్మల్ని ఒప్పించి, మళ్ళీ మీ లైఫ్‌లోకి హ్యాపీగా మీరిద్దరు కలిసి ఉండడానికి ఈ పర్సన్ రెడీగానే ఉన్నారు. కానీ మీరు ఫ్రెండ్స్ మాటలు కానీ, లేకపోతే మూడో వ్యక్తుల మాటలు కానీ, చుట్టుపక్కల వాళ్ళ మాటలు కానీ, ఫ్రెండ్స్ మాటలు కానీ, లేకపోతే ఇంకెవరైనా మాటలు విని మీరు ఈ పర్సన్‌కి అలో చేయట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎవరో మాటలు విని నన్ను, నా రిలేషన్‌ని ఎందుకు దూరం చేస్తావు? ఎందుకు మన ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బ్రేక్ చేస్తావు? అంటున్నారు ఈ పర్సన్. ద టవర్ మూమెంట్. ఏదో కొన్ని ఇష్యూస్ వచ్చి మన ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి మన ఇద్దరం సెపరేషన్ అయిపోయినంత మాత్రాన మళ్ళీ మనం కలవకూడదని ఎక్కడ రూల్ ఉంది అంటున్నారు ఈ పర్సన్. ఓకే. అది మరి మీ ఇష్టం. బట్ ఈ పర్సన్ అయితే తన లైఫ్‌లో ఎవ్వరూ లేరు. థర్డ్ పార్టీ ఎవరూ లేరు. థర్డ్ పార్టీకి ఈ పర్సన్‌కి మధ్య కూడా బ్రేకప్ జరిగింది. ఇప్పుడు మీకోసం లిటరల్లీ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. చాలా యాంగ్జైటీ, స్ట్రెస్, నిద్ర పట్టట్లేదు. ఎందుకో ఈ మధ్య 3 డేస్ నుంచి మీ పర్సన్ మీకోసం ఏడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవ్రీ వీడియోలో కూడా ఇదే నాకు వస్తుంది. ఈ పర్సన్ మీకోసం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓకే. నేను నీ కోసం నీ పక్కన లేకపోయినంత మాత్రాన నేను నిన్ను మర్చిపోయా అనుకోకు అంటున్నారు. అసలు నేను నిన్ను మర్చిపోలేదు. నీ పక్కన నేను లేకపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోయే రోజంటూ రాదు. కొన్ని ఇష్యూస్ జరిగినాయి నీకు నాకు మధ్య. సమ్ అదర్ థర్డ్ పార్టీస్ వచ్చారు. అది ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానీ, లేకపోతే సంథింగ్ థర్డ్ పర్సన్ నీ లైఫ్‌లో వచ్చారో, మీ లైఫ్‌లో వచ్చారో, ఇక్కడ వీళ్ళ లైఫ్‌లోనే వచ్చారో నాకు తెలీదు. బట్ సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీకు ఈ పర్సన్‌కి మధ్య బ్రేకప్ జరిగింది అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ వీళ్ళు మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. నాకు నీతో రీయూనియన్ కావాలి. ఏస్ ఆఫ్ వాన్స్, 9 ఆఫ్ స్వర్డ్స్. స్టార్టింగ్, ఎండింగ్. నీ పక్కన లేనంత మాత్రాన నేను నిన్ను మర్చిపోయా అనుకోకు. ఎప్పటికీ నాకు నీ మీద ప్రేమ అట్లాగే ఉంటుంది. నా ప్రేమ నీకు ఎప్పటికైనా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో అంటున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్కి అయితే మళ్ళీ యాక్షన్ కార్డు కూడా వచ్చింది. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మరి ఈ పర్సన్ని అలో చేస్తారా? మీకు ఈ పర్సన్కి మధ్య జరిగిన ఏం సిచ్యువేషన్స్ జరిగాయో నాకు తెలియదు కాబట్టి
అలో చేస్తారా లేకపోతే అలో చేయరా అనేది మీ ఇష్టం. బట్ వీళ్ళు మాత్రం మీ లైఫ్‌లోకి రావడం కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తారు. ఆల్రెడీ పాస్ట్‌లో వెయిట్ చేశారు అండ్ ఇంకా వెయిట్ చేయడానికి కూడా వీళ్ళు రెడీగానే ఉన్నారు. ఎందుకంటే మీ మీ విషయంలో పాస్ట్‌లో చాలా యారోగెంట్ ఉండొచ్చు, చాలా రూడ్‌గా ఉండొచ్చు, చాలా ఇదిగా బిహేవ్ చేసి ఉండొచ్చు. నెగెటివ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి వీళ్ళలో. నెగటివిటీ అనేది లేదని కాదు. బట్ ప్రతి పర్సన్‌లోనూ నెగటివిటీ, పాజిటివిటీ 2 ఉంటాయి. కాబట్టి పాజిటివిటీ తీసుకోవాలనుకున్నప్పుడు నెగటివిటీ కూడా అంతే వస్తుంది. యాక్సెప్ట్ చేసి ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి తీసుకుంటానంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. బట్ వీళ్ళు అయితే ప్యాషన్‌తో ఉన్నారు. బట్ లవ్ కన్నా కూడా ఇక్కడ మీరంటే ఎక్కువ ప్యాషన్ కనిపిస్తుంది నాకు. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. బట్ ప్యాషన్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ మీరు మాత్రం మళ్ళీ ఈ పర్సన్ నన్ను మోసం చేస్తాడేమో, అలో చేస్తే ఈ పర్సన్‌ని మళ్ళీ నేను నమ్మితే మళ్ళీ నన్ను మోసం చేసి వెళ్ళిపోతాడేమో, అలో చెయ్యొద్దు అని మీరు అనుకుంటున్నారేమో. బట్ ఒక్కసారి అయితే ఛాన్స్ ఇచ్చి చూడండి. అండ్ యూనివర్స్, ఏంజల్స్ మీకు ఈ పర్సన్ విషయంలో ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఏంజల్స్, మా వ్యూవర్స్కి ఈ పర్సన్ విషయంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. నాట్ ద రైట్ టైం, నో కాంప్రమైజ్, నేను కాంప్రమైజ్కి రెడీగా లేను అని మీరు అనుకుంటున్నారంట. నో, ఇప్పుడు వాళ్ళు వచ్చినా నాకు అక్కర్లేదు అన్న టైప్లో మీరు ఉన్నారు అని ఏంజల్స్ చెప్తున్నారు. ఇది రైట్ టైం కాదేమో, ఇది రైట్ టైం కాదేమో, ఇది రైట్ టైం కాదేమో, నాకు అక్కర్లేదు, నేను కాంప్రమైజ్ అవ్వను అనుకుంటే మీ ఇష్టం. ఇది రైట్ టైమా, ఇది రాంగ్ టైమా అనేది ఎక్కడా రాసిపెట్టి ఉండదు కదా. మీకు ఇది కావాలి అంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. ఇది రైట్ టైం కాదేమో, అలో చేస్తే నేను చులకనైపోతానేమో, రేపటి నుంచి మళ్ళీ వాళ్ళు నాతో అలా బిహేవ్ చేస్తారేమో, నో, మళ్ళీ వాళ్ళని నేను అలో చెయ్యను, నేను అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, వాళ్ళలో మార్పు వచ్చిందని వాళ్ళు నా కోసం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి నేను నమ్మను, వీళ్ళల్లో మార్పు వచ్చిందంటే నేను అసలు నమ్మలేను అని మీరు అనుకుంటే రొమాన్స్ రాదు మీ లైఫ్లోకి. కాబట్టి లిజన్ టు యువర్ ఇంట్యూషన్. కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది వినండి. ఈ పర్సన్కి ఛాన్స్ ఇవ్వచ్చా ఇవ్వద్దా మీరే ఆలోచించుకోండి అని ఏంజల్స్ కూడా చెప్తున్నారు. సో మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి? యు ఆర్ రైట్, నువ్వే కరెక్ట్, నేనే రాంగ్ అంటున్నారు. చైల్డ్హుడ్ ట్రామా అంటే ఈ పర్సన్కి చిన్నప్పటి నుంచి లవ్ చేసిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోతారు, లవ్ అంటే ఒక నెగిటివిటీ కానీ అట్లాంటిది ఏదో ఈ పర్సన్కి ఉంది. నువ్వే కరెక్ట్, నాదే చైల్డ్హుడ్ ట్రామా, యూ డిజర్వ్ బెటర్. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు? నువ్వు బెటర్ పర్సన్ని డిజర్వ్ చేస్తావు. ఇట్ వాజ్ డార్క్ వితౌట్ యూ. ఇక్కడ చూడండి, వరుస పెట్టి 3 కార్డ్స్ బ్లాక్. మీరు లేకుండా వీళ్ళ లైఫ్ అంతా చాలా చీకటిగా ఉంది. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డెఫినెట్గా మెసేజ్ చేయండి. And thank you for watching. Bye.